పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ప్రజలకు ఆర్డీఓ ఆఫీస్ నుంచి అందాల్సిన డ్రైవింగ్ లైసెన్స్లు, లేదంటే పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి రావాల్సిన పాస్పోర్ట్లు, ప్రభుత్వ పరంగా చేరాల్సిన ఏ డాక్యుమెంట్ అయినా సరే పోస్టల్ శాఖ ద్వారానే వస్తాయి. అయితే వీటిని మన ఇంటికి చేర్చే పోస్ట్ మన్లు వాటిని మనకు అందించే విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ వారు ఎదుర్కొంటున్న ఆ సమస్యలేంటి, వాటి పరిష్కారం కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? ప్రభుత్వ పరంగా జరిగే రిక్రూట్మెంట్ ఆర్డర్లు కావచ్చు, రవాణా శాఖ ద్వారా ప్రజలకు అందే రకరకాల పత్రాలు, కోర్టుల నుంచి వచ్చే నోటీసులు, లేదంటే పార్సిళ్లు, ఇలా ఏదైనా పోస్టు ద్వారా మాత్రమే పంపాలన్నది నిబంధన. అయితే వీటిని ప్రజలకు అందించేందుకు ముందుకు కదిలే పోస్ట్ మ్యాన్లకు గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బందులేమీ లేవు. కానీ పట్టణాలు, నగరాల్లో మాత్రం వారికి విధి నిర్వహణ తలకు మించిన పనవుతోంది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, మల్టీ స్టోరేజ్ బిల్డింగుల్లో నివసించే వారికి పార్సిల్ లేదా లేఖలు అందించాలంటే పోస్ట్ మెన్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు లోపలకు వెళ్లకుండా సెక్యూరిటీ అడ్డుకుంటున్నారు. వారి వాహనాల పార్కింగ్ కు కూడా ఒప్పుకోవడం లేదు. ఎన్ని అంతస్తులైనా సరే లిఫ్ట్లు ఎక్కొద్దు, మెట్లపై నుంచే వెళ్లాలని కండిషన్లు పెడుతున్నారు. రోజుకు వందలాది లేఖల్ని, డాక్యుమెంట్లను, పార్సిళ్లను అందించాల్సిన పోస్ట్ మ్యాన్ లిఫ్ట్ ఎక్కకుండా అన్ని అంతస్తులు ఎలా ఎక్కుతారన్నది మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సిబ్బంది విధిలేని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వచ్చేస్తుంటారు. అటు తమకు అందాల్సిన డాక్యుమెంట్లు ఇంటికి చేరలేదంటూ ప్రజలు పోస్టల్ శాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో విచారణలో సిబ్బంది తాము చెయ్యని తప్పుకు అధికారుల ముందు నేరస్తుల్లా తలవంచుకోవాల్సి వస్తోంది, నిందలు పడాల్సి వస్తోంది. ఎంతో కాలం నుంచి తమను ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యను పోస్ట్ మ్యాన్ల అసోసియేషన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పోస్టల్ అధికారులు ముందుకు కదిలారు. ఈ హైరైజ్ బిల్డింగ్స్లోనూ, మల్టీ స్టోరీ బిల్డింగ్స్లోనూ వెళ్ళటానికి, వెళ్ళి డెలివరీ చేయడానికి కొన్ని ప్రత్యేకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు ఏమిటని అంటే వాళ్ళని లోపలికి రానివ్వకపోవటం, ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో లిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ లిఫ్ట్ని ఎలివేటర్స్, ఎస్కలేటర్స్ ఏవైతే ఉంటాయో ఎస్కలేటర్స్ కానీ ఈ లిఫ్ట్స్ కానీ వాళ్ళని ఎక్కించకుండా ఉండటం, బై స్టెప్స్ వెళ్ళమని చెప్పి అడగటం, వాళ్ళని ఫోర్స్ చేయటం. అలానే ఈ ఆర్టికల్స్ వచ్చేటప్పుడు ఈ వెహికల్స్ మీద చేస్తున్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా లోపలికి అనుమతించకపోవటం, ఈ పార్కింగ్ స్లాట్స్ కానీ ఇంకోటి కానీ బయటే రోడ్డు మీద పెట్టుకోమని చెప్పి నిర్బంధం చేయటం, ఈ సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. సమస్య పరిష్కారంలో భాగంగా పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ అధికారుల సాయాన్ని తీసుకుంటున్నారు. అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ సొసైటీలతో ఇటు పోస్టల్, అటు జీహెచ్ఎంసీ అధికారులు ఓ సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఆర్డబ్ల్యూఎస్ అంటాము, రెసిడెన్షియల్ వెరిఫైల్ అసోసియేషన్స్ అందరికీ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయమన్నారు. ఈ పోస్ట్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ పోస్ట్ మ్యాన్స్ అందరికీ కూడా లిఫ్ట్ని, పాసింజర్ లిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కానీ హైరేజ్ బిల్డింగ్స్లో కానీ వీళ్ళందరినీ అనుమతించడం, పోస్ట్ మ్యాన్ స్టాఫ్ని అందరినీ కూడా అనుమతించడం, వాళ్ళకి సంబంధించినట్టు వర్క్ ఏదైతే ఉందో, డెలివరీ వర్క్ ఏదైతే ఉందో ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన వాళ్ళు కంప్లీట్ చేసుకుని వచ్చేటట్టుగా, అలానే పార్కింగ్ స్లాట్స్ ఒకటి అరేంజ్ చేయమని చెప్పారు. అలానే పోస్ట్ బాక్సెస్, ఈ ఆర్డినరీ ఆర్టికల్స్ ఏవైతే వస్తాయో ఈ ఆర్డినరీ ఆర్టికల్స్ ఇవ్వటం కొరకు, లెటర్స్ వాళ్ళకి ఇవ్వటం కొరకు ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. ఈ జరగకపోయిన సందర్భంలో ఏం చేయాలంటే పోస్ట్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ మల్టీ స్టోర్ బిల్డింగ్స్, హైరైజ్ బిల్డింగ్స్లో పోస్ట్ బాక్సెస్ పెట్టుకుని ఆ పోస్ట్ బాక్సెస్లో మేము ఇవ్వటం అనేది చేయటం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాతైనా తమ సమస్యలకు పరిష్కారం దక్కుతుందని పోస్ట్ మెన్లు ఆశిస్తున్నారు.